सामने पूरा हो गया। अब आप मुझे बताइए, ये अयोध्या में राम मंदिर बना कि नहीं बना? बना कि नहीं बना? किसने बनाया? किसने बनाया? किसने बनाया? ये अयोध्या का राम मंदिर मोदी ने नहीं बनाया है। ये अयोध्या का राम मंदिर आपके एक वोट के कारण बना है। आपके मजबूत वोट ने, देश में से जो मजबूत वोट मिला, हमें पूर्ण बहुमत मिला और इसके कारण ये भगवान राम का मंदिर बना। हमारे लिए एक एक वोट आपके सपनों को लेकर के आता है और हमारी एक एक पल आपके सपनों को संकल्प बनाने के लिए हम खपा देते हैं। साथियों, हमारे लिए तो आपका एक एक वोट सर्वोपरि है। हमारे लिए तो आपका सपना सर्वोपरि है। कांग्रेस के लिए उनका वोट बैंक ही सर्वोपरि है। जो कांग्रेस का वोट बैंक नहीं, उसकी आस्था कांग्रेस के लिए कोई मायने नहीं रखती। इसलिए यहां तेलंगाना में हमारे पर्व त्योहारों पर रोक लगाने की कोशिश हो रही है। हैदराबाद में राम नवमी की शोभा यात्रा तक पर प्रतिबंध लगाया जा रहा है ताकि वोट बैंक नाराज ना हो जाए। మిత్రులారా, ప్రభుత్వం పటిష్టంగా నిర్ణయాత్మకంగా ఉంటే దేశభక్తి ఏ రకంగా కొత్త చరిత్రను సృష్టిస్తామో మీరందరూ కూడా కళ్ళారా చూశారు. రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం అయిందంటే అది నిజంగా మీ అందరి యొక్క సమర్థతతోనే, మీ అందరి యొక్క సహకారంతోనే సాధ్యమైంది. స్వాతంత్రం పూర్వమే ఈ రామ మందిరం నిర్మాణం కావాల్సి ఉంది. కానీ ఢిల్లీలో పటిష్టమైన ప్రభుత్వం లేకపోవడం వల్ల అది సాధ్యం కాలేదు. మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు? మోదీయే ఈ బ్రహ్మమైనటువంటి మందిరం కట్టారని మీరు అనుకుంటున్నారు. కాదు, మీరందరూ కూడా వేసిన ప్రతి ఓటు వల్ల ఒక పటిష్టమైనటువంటి, ఒక సమర్థమైనటువంటి ప్రభుత్వం ఏర్పడడం వల్లనే ఈ మందిరం సాధ్యమైంది. మీ యొక్క సహకారంతోనే ఈ మందిరం నిర్మాణమైంది. అందుకనే మీరు వేసే ప్రతి ఓటు మీ కలలను సాకారం చేయడానికి మేము ఉపయోగపడతాము తప్పితే, మీ కలలు సాకారం చేయడానికి, మీ కన్న కలను కూడా నిజం కావాలంటే మా జీవితం అంతా కూడా ఈ దేశం కోసం ధారపోశాము. కాబట్టి కాంగ్రెస్ ఏనాడు కూడా ఈ దేశం కోసం కాదు, ప్రతి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ఓటు కోసం పరితపిస్తుంది తప్పితే మెజార్టీ ప్రజల యొక్క విశ్వాసాలకు భంగం కలిగే విధంగా ఏ రకమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందో ఇవాళ మనం తెలంగాణలో, హైదరాబాద్ లో చూస్తున్నాము. మన పండుగలు నిర్వహించుకోవాలంటే అనేక ఆంక్షలు, మన పండుగలు జరుపుకోవాలంటే అనేకమైన షరతులు. చివరికి హైదరాబాద్ లో భవ్యమైనటువంటి శ్రీరామ నవమి శోభయాత్ర జరపాలంటే కూడా ఈ ప్రభుత్వము ఎన్ని ఆంక్షలు విధించిందో, ఎన్ని రకాల వేధింపులకు చేసిందో కేవలము ఒక వర్గం వారి ఓట్ల కోసమనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిగా నేను కోరుతా ఉన్నాను. साथियों, जब तेलंगाना संयुक्त आंध्र प्रदेश का हिस्सा था, तब 2004 और 2009 में उस संयुक्त आंध्र ने कांग्रेस को रिकॉर्ड संख्या में एमपी एमएलए दिए थे। कांग्रेस ने यहां एससी, एसटी, बीसी की चिंता करने की जगह उनके आरक्षण पर डाका डालना शुरू कर दिया। कांग्रेस ने तब के
आंध्र प्रदेश को तुष्टीकरण की प्रयोगशाला बना दिया था। कांग्रेस ने बीसी के हक का आरक्षण उठाकर मुस्लिमों को दे दिया। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 2004-2009లో రికార్డు స్థాయిలో ఎంపీలను గెలిపించారు. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను హరించడమే కాకుండా ఏ రకంగా వాళ్ళ అధికారాలను కాలరాసిందో మీరు కల్లారా చూశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను ఒక ప్రయోగశాలగా మార్చి ఓబీసీల హక్కులను కాలరాసి ఓబీసీలో ఉన్న వాటాలను ముస్లింల కోసం ఏ రకంగా ఆ రిజర్వేషన్ కల్పించి ఓబీసీల యొక్క హక్కులను కాలరాశారు. కాబట్టి కేవలం ముస్లింల మెప్పు కోసము బీసీలను ఏ రకంగా వాళ్ళను ఇవాళ అధికారులకు కోజాల్సారో మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ కాంగ్రెస్ యొక్క ద్వంద్వ నీతితో కూడా ఆలోచన చేయాల్సిగా నేను కోరుతా ఉన్నాను. भाइयों बहनों, आप मुझे बताइए